కొంటే ఓపెన్ ప్లాట్ కొనాలా లేదంటే ఫ్లాట్ కొనాలా అని? వాళ్ళు పుట్టి పెరిగిన గ్రామంలో కానీ లేదా వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట ఎక్కడో ఒక చోట ఒక హౌస్ ఉంటే చాలు. అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ కొంటారు. 25 years మీ పిల్లలకు వచ్చే టయానికి దీన్ని మీరు సేల్ చేయాలంటే ఏమంటారు? సెకండ్ సేల్ అంటారు. భూమిని కొనుక్కున్నారు అనుకోండి, ఎంతమంది ఎన్ని చేతులు మారినా భూమి ఎప్పటికీ సెకండ్ కాదు. ఓపెన్ ప్లాట్స్ కొంటే ఎక్కడ కొనాలి సార్? లీగల్ గా ప్రాబ్లం ఉండకూడదు. కొనే ప్రాంతం డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉందా లేదో చూసుకోండి. ఇవాళ ఊరి బయట అని మాత్రం అనుకో. ఇవాళ ఊరి బయటే రేపు ఊరి సెంటర్ అవ్వచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫ్యూచర్ సేఫ్టీ కోసం మనీ సేవ్ చేసుకుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మరి ప్లాట్ కొనాలా ఫ్లాట్ కొనాలా, కొంటే ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఇవన్నీ డౌట్స్కి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నుండి బిజినెస్ కోచ్ శ్రీనివాసరావు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మధ్యతరగతి ఉద్యోగులు, మెయిన్గా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లేదంటే ఇతరత్ర ఉద్యోగులు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఒక పెద్ద డౌట్. కొంటే ప్లాట్ కొనాలా, ఓపెన్ ప్లాట్ కొనాలా లేదంటే ఫ్లాట్ కొనాలా అని చెప్పేసి, సో దాని గురించి ఏం చెప్తారు? మీరు చెవటే చెప్పి మధ్య తరగతి వాళ్ళని చెప్పారు. మధ్య తరగతి వాళ్ళకి ఇప్పుడు మనకి గతంలో ఒక సామెత కూడా ఉండేదండి. ప్రతి వ్యక్తికి ఏం కావాలి? కూడు, గుడ్డ, గూడు కావాలి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? గూడు గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి వ్యక్తికి ఇల్లు అనేది ఒకటి అవసరం. హైదరాబాద్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంతా కూడా మధ్య తరగతి వాళ్ళే ఉంటారు ఎక్కువగా. సాఫ్ట్వేర్లు వాళ్ళకి చూస్తే ఎవరికైనా వీళ్ళందరికీ కూడా వాళ్ళు పుట్టి పెరిగిన గ్రామంలో కానీ లేదా వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట ఎక్కడో ఒక చోట ఒక హౌస్ ఉంటే చాలు. వాళ్ళు కొన్నారు కదా ఇల్లు కొనని చెప్పి 2-3 ప్లాట్లు కొనాల్సిన అవసరం లేదండి. ఎందుకు చెప్తున్నాను కొనొద్దని? ఎందుకు చెప్తాను అంటే దీనికి ఒక కారణం కూడా ఉంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి మిమ్మల్ని సాఫ్ట్వేర్ స్థాయికి చేర్చారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని లక్షాధికారులు చేశారు. అంటే మీకు ఒక 5 ఎకరాలు ఉంటే ఎకరం 10 లక్షలు పడుతుంది. 5 ఎకరాలు 5-10 50 లక్షలు కదా, మా తల్లిదండ్రులు లక్షాధికారులు కావచ్చు అనొచ్చు. అది కాదండి. నెలకి మీరు 2 లక్షలు 1,50,000 జీతం తీసుకొని గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు. అప్పుడు మీరు లక్షాధికారులు. మీ తల్లిదండ్రులు నెలకు ₹1,00,000 సంపాదన లేదు కదా. సో కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని లక్షాధికారులు చేశారు. మరి మీ పిల్లల్ని మీరు అంతకంటే స్టెప్ ఎక్కించాలి కదా. అంతే కదా. ఈ స్టెప్ నుంచి ఇంకో స్టెప్ వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి మీ పొజిషన్ మార్చారు. మరి మీ పిల్లల్ని కూడా మీరు పొజిషన్కి మార్చాలి అని అంటే మీకు డబ్బు కావాలి. మీకు వచ్చే జీతాన్ని కూడబెట్టుకుంటూ మీ పిల్లలకి చదువుతో, మీ తల్లిదండ్రులు చదువు మీకు నేర్పించారు, మీరు నేర్పిస్తున్నారు. అది కామన్ అయిపోయింది ఇవాళ. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ పిల్లల చదువుతో పాటు వాళ్ళకి ఆర్థిక వనరులు కల్పించాల్సిన బాధ్యత కూడా మీదే. అలాంటప్పుడు మీరు ఇవాళ ఒక ప్లాట్ కొంటారు, అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ కొంటారు. 20-25 years మీ పిల్లలకు వచ్చే టయానికి దీన్ని మీరు సేల్ చేయాలంటే ఏమంటారు? సెకండ్ సేల్ అంటారు. అదే భూమి మీద పెట్టుబడి పెట్టారనుకోండి, భూమిని కొనుక్కున్నారనుకోండి, భూమి ఎప్పటికీ సెకండ్ కాదు. ఎంతమంది ఎన్ని చేతులు మారినా భూమిగానే ఉంటుంది. అది సెకండ్ సేల్ కిందకి రాదు. దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మనం అందరం చూస్తున్నాం, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు ఎంతోమంది. ఇవాళ వస్తుందని చెప్పి భయపడుతున్నారు. వస్తే మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, నెక్స్ట్ ఏం చేయాలని టెన్షన్లో ఉన్నారు చాలామంది. అందుకని రేపు మీ పిల్లలకు కూడా ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే మీరు చదువుతో పాటు మీ పిల్లలకి కొంత ఆర్థిక వనరులు ఉంచాలి. ఆ ఆర్థిక వనరులు ఉంచాలంటే భూమి మీద పెట్టుబడి మాత్రమే సరైన దారి. ఇది వాస్తవం. రేపు ఫ్యూచర్లో ఒకవేళ నీ కొడుక్కి మీరు చదివించిన చదువుకి మంచి జాబ్ వచ్చింది అనుకోండి, అందరం కూడా అది సంతోషించాల్సిన విషయమే. ఒకవేళ జాబ్ లేదన్నా రాకపోయినా ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. ఇదే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, రేపు పరిస్థితి ఏంటి? వాడు ఏదైనా బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు నువ్వు ఆ ఇల్లు అమ్మాలంటే, ఆ రోజు అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏదైనా ఇల్లు అమ్మాలంటే సెకండ్ హ్యాండ్ కింద కొంటాడు, ఆ భూమి రేటే నీకు ఇస్తాడు. అదే డబ్బుతో నువ్వు కనుక ఇవాళ ఒక ఓపెన్ ప్లాట్ కనుక ఒకటి మంచి లీగల్గా అన్ని ఏ సమస్యలు లేని చోట చూసుకొని, మంచి కంపెనీని చూసుకొని, నమ్మకమైన చోట కనుక కొని పెట్టుకున్నావనంటే నీ కొడుకు జాబ్ రాకపోయినా, నీ పిల్లలకు జాబ్ రాకపోయినా ఆ భూమిని అమ్ముకొని సరే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి తన కెరియర్ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదే నువ్వు అది కొనుక్కుంటే లేదు కదా. సో ఇల్లు అనేది ఒక్కటి చాలు. మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో, మీ గ్రామంలో కానీ లేదు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్న చోట కానీ మధ్య తరగతి వరకు ఒక ఇల్లు ఉండాలి. ఇల్లు అనేది కామన్ 100% ఉండాల్సిందే ఇల్లు అనేది. కానీ ప్లాట్లు లగ్జరీగా మరీ ఇదిగా చూసుకోకుండా మన స్థాయికి తగ్గట్టుగా రేపు మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు అపార్ట్మెంట్లు ప్లాట్ కొనుక్కోండి ఒక్కటైనా.
కానీ ఎక్కువ మాత్రం వద్దు. ఒక్క ఇల్లు ఉంది మీకు అని అంటే మాత్రం ఇంటి జోలి పోవద్దు. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఓకే. అలా అంటే చాలా మంది హైదరాబాద్లో మరి ఫ్లాట్స్ కొంటూ ఉన్నారు. కొత్త కొత్త అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఫ్లాట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, మరి అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? అదేనండి. ఆ ప్లాట్స్ మీద మీకు లేదు కాబట్టి ఒకటి కొనుక్కోవచ్చు అంటున్నాను కదా. మీరు అదన్నా వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, మనం కూడా ఒకటి కొనుక్కుందాము. ఒకళ్ళతో కంపారిజన్ వద్దండి. ఓకే. ఒకరితో కంపారిజన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈత వచ్చిన వాడు నదిలో దూకుతాడు, ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేస్తాడు. మనం ఏం చేస్తాం, చూస్తున్నాం వాళ్ళ కళ్ళి. ఏం కాళ్ళు చేతులు కదా ఆడిస్తుంది, నాకు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి, నేను ఆడించగలను అని చెప్పి ఆడామనుకో, దూకామనుకో, ఏమవుతావు? మునిగిపోతావు. అక్కడ కాళ్ళు చేతులు ఆడించటం కాదు, ఈత అనే టెక్నిక్ అతనికి తెలుసు కాబట్టి ఈదుకుంటూ వెళ్ళాడు. అంటే ఇక్కడ ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే, అతను కొన్నదానికి అతనుకున్న ఆర్థిక వనరుల పరిస్థితి ఏంటో మీకు తెలియదు, మనకి తెలియదు. అతనికి శాలరీ మీద వచ్చే ఇదే కాదు, తనకి అనుకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ వేరుగా ఉండొచ్చు. సో దానికి అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందనుకోండి, ఒకటి కాదు రెండైనా కొనుక్కుంటాడు. ఓకే. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకి లేనప్పుడు మనం ఒకదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. అలాగే ఓపెన్ ప్లాట్స్ కొనడం అనేది ఎప్పటికైనా మంచి ఐడియా అని అంటున్నారు. కొంటే ఎక్కడ కొనాలి సార్? కొంటే ఎక్కడ కొనాలి ఓపెన్ ప్లాట్ అని అంటే, మంచి కంపెనీని చూసుకోండి. మీరు కొనే ఏరియా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతం అవుద్దా కాదని ఆలోచించుకోండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకోండి. 1-2 సార్లు ఎవరైతే మనకి పర్ఫెక్ట్గా చెప్తారు, కరెక్ట్గా ఎవరున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఉపయోగం జరుగుతుంది అనే చోటకి వెళ్ళండి, కనుక్కోండి. నా దగ్గర కొనండి, నేను చెప్పింది కరెక్ట్ అని నేను అనండి. ఎందుకంటే బిజినెస్గానే ఉండాలి. ఎవరికైనా సరే మేము ఇచ్చేది మాత్రం జెన్యున్గా ఉంటుంది, మేము చెప్పేది జెన్యున్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కొనుక్కున్నా, ఏడ కొనుక్కున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంటున్నారు కాబట్టి లీగల్గా ప్రాబ్లం ఉండకూడదు. కొనే ప్రాంతం డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉందా లేదో చూసుకోండి. రోడ్డు కనెక్టివిటీ అవన్నీ అలా ఉండి అన్నీ ఆలోచించుకొని 4 రకాలుగా ఆలోచించుకొని, ఇవాళ ఊరి బయట అని మాత్రం అనుకోవద్దు. ఇవాళ ఊరి బయటే రేపు ఊరి సెంటర్ అవ్వచ్చు. నిజం నిజం. మనం చూసాం కదా ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయిపోయింది. ఊరి బయట, ఊరిలో కొనాలంటే కొనలేము, మనం ఉన్న పరిస్థితులు ఇవాళ ఊరిలో కొనలేము, ఊరి బయటే కొనగలం. ఊరి బయట కొనేటప్పుడు మంచిది, ఏ ప్రాబ్లం లేని చోట కొనుక్కొని పెట్టుకుంటే, ఆ కొని పెట్టేది నీకు మాత్రం ఉపయోగం అని మాత్రం మీరు కొనుక్కోవద్దు. మీ పిల్లల కోసం కొనండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం కొనండి. రేపు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఇది అమ్ముకొని నా కొడుకు తన కెరీర్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో కొనుక్కోండి, దాచిపెట్టుకోండి. భవిష్యత్తులో వాళ్ళకి 100% మీరు లక్షాధికారులు అయ్యారు, మీ పిల్లల్ని కోటీశ్వరులు చేయడానికి ఇది ఒక్కటే సరైన మార్గం అనేది నా ఆలోచన, నేను చెప్పే సలహా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మినిమం బడ్జెట్ పెట్టుకుంటే మనము ఒక చిన్న ప్లాట్ కొనుక్కోగలుగుతాం? అంటే మినిమం స్టార్టింగ్ అసలు ఒక్కటండి, ఇప్పుడు వచ్చే మినిమం ₹1,00,000 శాలరీ తక్కువ ఎవరికి లేదండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దగ్గర ఉన్నారు 15, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 20-30 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరిగి కొంత వెయిట్ చేయాలి వాళ్ళు. కానీ నీకు 1 lakh శాలరీ వస్తున్నటువంటి వాళ్ళు కొంత అమౌంట్ పక్కన పెడుతున్నారు కానీ వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న దాని పరిస్థితి ఏం చేస్తున్నారు అంటే, నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, నా చుట్టుపక్కల తిరిగి వాళ్ళందరూ నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. పలానావాడు కొన్నాడు కదా, నేను ఎందుకు కొనకూడదు? అది కరెక్ట్ కాదు. అతను ఏ అవసరం కోసం కొన్నాడో, ఎందుకు కొన్నాడో అతనికి తెలుసు. అతను కొన్నాడని మీరు కొనొద్దు. మీరు ఎవరు కొన్నారని కొనేది ఒక భూమి మాత్రం, ఎవరు కొనకపోయినా భూమి అయితే కొనుక్కోవచ్చండి. ఎందుకంటే అది ఎప్పటికీ విలువ పెరుగుద్ది తప్ప తరగదు. భూమి అనేది ఇంతే ఉంది, జనాభా పెరుగుతూ ఉంది. సో దీని వాల్యూ పెరుగుతుంటుంది. జనాభా మనకి తెలుసు కదా, ఉత్పత్తి తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనేది. భూమి ఉత్పత్తి అయ్యేది ఏం లేదు కదా, ఉన్న భూమి వరకు అదే కదా. సో ఆ భూమి మీదనే ఉండే కొంచెం జనాభా పెరుగుతుంది, దాని వాల్యూ పెరుగుతుంటుంది, కాబట్టి కొనుక్కోవచ్చు. కాబట్టి మనకు అపార్ట్మెంట్ ప్లాట్లు ఎవరో కొన్నారని మాత్రం మీరు కొనొద్దు. మీకు అవసరం లేదో తెలుసుకోండి, మీకు అవసరం అయితే కొనుక్కోండి. అవసరం లేకపోతే మాత్రం ఒక్క ఇల్లు ఉంటే చాలండి మధ్యతరగతి వాళ్ళకి. 2-3 ఇల్లులు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారనే జోలి పోకూడదు, ఒక్కటి చాలు. మిగిలిందంతా భూమి పైన మీకు ఎంత ఒకటికి అవకాశం ఉంటే 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు, మీకు ఎంత ఒకటికి పాసిబిలిటీ ఉంటే అంత ఒకటికి కొనుక్కోండి. ట్రిప్కి ఒకటి కొని పెట్టండి. మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు సహజం. చెరొకటి అనేది కొని పెట్టారనుకోండి, వాళ్ళ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. సరే, ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీరు ఎక్కడ కొన్నారు అసలు? మేడం నేను చెప్పటమే కాదు మేడం, నేను ఆచరించాను. నేను ఇదే ఆచరించాను, నా పిల్లలకు కూడా ఇదే చెప్తాను. నేను మిమ్మల్ని ఒక స్టేజీకి పంపించానమ్మా, మీ పిల్లల్ని మీరు ఇంకో స్టేజీకి పంపించాలి అని అన్నాను. అందుకని మా చిన్న పాప
ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్లో సీఏగా చేస్తుంది. 1 ఇయరే మా పాపకు జాబ్ వచ్చి కూడా ఎన్ని వచ్చినా అయిపోతే మా డాడీ చెప్పిన పాలసీ నేను ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో మొన్న ఒక ప్లాట్ కొనుక్కుంది. 20 లక్షల రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంది తన బడ్జెట్లో, తనకు అనుకూలంగా. నేను చెప్పటమే కాదండి, నేను ఫాలో అవుతూనే చెప్తాను. మధ్యతరగతి వాళ్ళు ఎదగాలి అని అంటే ముందు ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికనే మన పక్కన వాళ్ళు చెప్పటమే కాదు, మనం కూడా పాటిస్తూ వాళ్ళు చెబితే మనల్ని చూసి వాళ్ళు కూడా మన దారిలో నడిచేటట్టు ఉండాలి. అందుకోసం నేను మా చిన్న పాపకి తీసుకున్నాను ఒక ప్లాట్. ఈ మధ్య రీసెంట్గానే 1 మంత్ అవుతుంది. రేవంత్ గారు ఇప్పుడు పెట్టిన ఫ్యూచర్ సిటీలో తీసుకున్నాను, ఎందుకంటే అది డెవలప్మెంట్కి చాలా అవకాశాలు నేను చెప్తున్నారు. నేను కూడా చేసేది రియల్ ఎస్టేటే కాబట్టి, ఆ ఓపెన్ ప్లాట్సే కాబట్టి మేము కూడా సేల్ చేసేది. మాకు ఒక అవగాహన ఉంటుంది. ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే మేమే మొత్తం చూపించి అన్నీ క్లారిటీ వివరించి చెప్తాము. వాళ్ళకి నచ్చితేనేనండి. బిజినెస్ కోసం అబద్ధాలు చెప్పి బిజినెస్ చేసే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే నేను ఒక మధ్య రూపాయి విలువ తెలిసినండి. నేను నా పిల్లల్ని సీఏ వరకు చదివించగలిగానంటే ఆ కష్టం ఏంటో తెలుసు, తల్లిదండ్రులు పడుతున్న కష్టం తెలుసు. సో వాళ్ళ కష్టాన్ని దోచుకునే లెక్క ఉంది. మనం ఇవాళ ఇప్పించామంటే రేపు వాళ్ళు పలానా అమ్మాయ పలానా ఆయన నాకు ఇప్పిస్తే నాకు ఇవాళ ముందు ప్రశాంతంగా ఉండాలి అనే విధంగా మేము చూస్తాము. ఆ గ్యారంటీ ఆ ఇష్యూ మేము ఇస్తాము. మేమే సైట్కి తీసుకెళ్తాం, అన్నీ చూపిస్తాము. వాళ్ళకి కొనుక్కున్నాం అంటే ఏ సమస్య లేకుండా ఉండే చోటే మేము కొనిపిస్తాం. ఓకే డన్ సార్. నిజంగా మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ కూడా మన బడ్జెట్లోనే వచ్చేలాగా ఉండాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనగానే, పెట్టుబడి అనగానే ఎన్నో లక్షలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మనకున్నంతలో కూడా కొనుక్కోవచ్చు మనం. అంతే, మనకున్నంతలోనే కొని పెట్టుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్ కోసమే మనం ఏది చేసిన. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.